అందరి విషయాల్లో నుంచి ప్రోగ్రామ్ని ఆసక్తి కలిగించవలసిందే తెలియజేస్తున్నాం.
గీతం పాటించున్నారని వేదికకి రావాల్సిందిగా తెలియజేస్తున్నారు. ప్రార్థనా గీతం ఆలపించున్నారని వేదికకి రావాలి. గవర్నమెంట్ టైటిల్ వెరిఫైడ్ కాలేజ్ గర్ల్స్ నర్సరావుపేట శశికళ ఆంటీ ఇమీడియట్గా గ్యాస్ జరిగిన
హాస్టల్స్, జనరల్ హాస్టల్స్, ప్రైమరీ స్కూల్స్ అన్నీ కలిపి 32 ఉన్నాయి. 32లో దాదాపు 5,000 మంది విద్యార్థులు విద్యను అభ్యసించున్నారు. వీరందరికీ పూర్తిగా ఉచిత భోజనము, అదేవిధంగా కాస్మెటిక్స్, సబ్బులు, షాంపులు, కొబ్బరి నూనె అన్నీ ఉచితంగా అందిస్తున్నాము. మరియు 4 జతల బట్టలు, అలానే నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, ట్రంక్ బాక్స్, ప్లేట్, గ్లాస్ అన్నీ కూడా మనం ఉచితంగా అందిస్తున్నాము. మరి ఆర్టీఎఫ్ ట్యూషన్ ఫీజు కింద 2024-25 సంవత్సరంలో దాదాపు 2,760 మంది విద్యార్థులకు దాదాపు 8,57,00,000 రూపాయలు చెల్లించడం జరిగింది. అలానే మెయింటెనెన్స్ ఫీజు కింద 1,604 మంది విద్యార్థులకు 81 లక్షల నగదు చెల్లించడం జరిగింది. మనకి 2024-25 విద్యా సంవత్సరంలో 10వ తరగతి 97.4% ఉత్తీర్ణత సాధించడం జరిగింది. మనకు ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వము పిఎం జన్మన్ అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో మొత్తం 9 శాఖలు 11 స్కీమ్స్ని చెంచుగూడెంలలో అమలుపరచడం జరుగుతుంది. దాదాపు 51 చెంచుగూడెంలలో మరియు అదనంగా 31 మొత్తం 82 చెంచుగూడెలలో 11 స్కీమ్స్ అంటే అన్ని రకాల మౌలిక సదుపాయాలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాటు చేయడం కోసంగా గత 3 సంవత్సరాల నుంచి ఈ స్కీమ్ అమలు చేయడం జరుగుతుంది. దాదాపు ఈ స్కీమ్లో భాగంగా మనకి 695 ఇళ్ళు టార్గెట్గా ఉండగా 203 ఇప్పటికే పూర్తయినవి. అలాగే 239 ఇళ్ళు ప్రోగ్రెస్లో ఉన్నవి. అలాగే ఇంటింటికి నీటి కుళాయి సదుపాయం కల్పించడం జరిగింది. అలాగే 772 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. పిఎం జన్మని స్ఫూర్తిగా తీసుకుని డిఏ జుగ దర్త్యాబా జనజాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వల్ల ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క పథకము 5 సంవత్సరాలు కోర్సులో ఉంటుంది. దీంట్లో మొత్తం 17 శాఖలు 25 స్కీమ్స్ అమలు చేయబడతాయి. పిఎం జన్మన్ అనేది ఓన్లీ పీవీడీజీ చెంచుకు సంబంధించింది అయితే డిఏ జుగ అనేది అందరి గిరిజనులకు సంబంధించింది. దీంట్లో 5 మండలాలు, 7 గ్రామాలు, 17 ఆపరేషన్స్ సెలెక్ట్ చేసి మొత్తం 25 స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ డిఏ జుగ అనే స్కీమ్లో భాగంగా మనకి అప్గ్రేడేషన్ ఆఫ్ హాస్టల్ స్కూల్స్ రెసిడెన్షియల్స్ అనే ఒక థీమ్లో భాగంగా మనకి చిలకలూరుపేట రెసిడెన్షియల్ బాయ్స్ స్కూల్కి, అదేవిధంగా రెంటచింతల రెసిడెన్షియల్ బాయ్స్కి దాదాపు 7,27,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. మా గౌరవ కలెక్టర్ గారి చొరవతో మనకి రెంటచింతలలో 5 ఎకరాల భూమిని కూడాను మనకి కేటాయించడం జరిగింది. అడ్వాన్స్ క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో మనము కలెక్టర్ గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేయాలి. సార్ మన గిరిజనులకు సంబంధించి ఎలాంటి సమస్యలు సార్ దృష్టికి తీసుకువెళ్ళినా వెంటనే స్పందిస్తారు. వెంటనే దానికి సంబంధించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మన గిరిజన ఆడపిల్లల హాస్టల్స్ అయితేనేమి, స్కూల్స్ అయితేనేమి వాటన్నిటికి కూడాను సీసీ కెమెరాస్ని కలెక్టర్ గారు చొరవతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మనకి మాచర్ల హాస్టల్, జనరల్ హాస్టల్కి బాగా రిపేర్స్ సార్ విజిట్ చేసినప్పుడు దాని పరిస్థితి అధ్వానంగా ఉంది. సార్ చూసి వెంటనే మరి మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు 17 లక్షలు మేము ఎస్టిమేషన్ వేసినప్పుడు సార్ వెంటనే దానికి మైనింగ్ ఫండ్ నుంచి మాకు శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 17 లక్షలతో ఇప్పుడు హాస్టల్ రిపేర్స్ జరగబోతున్నాయి. ఈ విషయంలో కూడా ప్రత్యేక ధన్యవాదాలు సార్ తెలియజేస్తూ ఉన్నాను. ప్రత్యేకంగా వివరించుకోవాలని మన ఒక సబ్బందుల్ని ప్రత్యేకంగా గుర్తించి ప్రతి ఒక్క అధికారులు మనం చేయించుకోవాల్సిన పనుల గురించి, ప్రత్యేకంగా మన పిల్లల భవిష్యత్తుల గురించి కొన్ని చర్చించుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం మనకు రావటం అంటే చాలా గర్వకారం, ఎంతో సంతోషకరం. ప్రత్యేకంగా ఆగస్టు 9వ తారీఖు తప్పనిసరిగా మనకి ఒక ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అని ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి చెంచు, ఎరకల, యానాదులు, లంబాడీస్ తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్క సంవత్సరం ఆగస్టు 9 మనం ప్రత్యేకంగా నిర్వహించుకోవటం చాలా సంతోషకరం. ఈరోజు మనకి పెద్ద ఒక పండగ వాతావరణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అవకాశంలో వచ్చినటువంటి వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. అలాగే సార్, మా గిరిజన తండాలలో, గూడాలలో చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. రహదారులు కూడా కొన్ని మీరు కూడా గుర్తించాలి. తాగునీటి సమస్యలు గుర్తించి మా గిరిజనులు వెనకబడ్డ వాళ్ళకి స్కూళ్ళు కానీ అలాంటి మొత్తం
కొన్ని సమస్యలు పరిష్కరించాలని మన జిల్లా కలెక్టర్ గారికి తెలియపరుస్తున్నాం. అలాగే మన టీటీడీలో మేడం గారు మన గిరిజన తండాలలో గూడాలలో ఉన్న స్కూళ్ళన్నీ కొంచెం పరిశీలించి తప్పనిసరిగా మన పిల్లలకి న్యాయం చేకూర్చాలని ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈరోజు మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి గిరిజన నాయకులకి ప్రత్యేకంగా సోదరమణులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఎక్కడో సరే సార్ థ్యాంక్ యూ. మనందరికీ తెలుసు, ప్రపంచవ్యాప్తంగా లేదంటే మన దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచంలో వెనుకబడి ఉన్నటువంటి అణగారిన వర్గం ఏదైనా ఉందంటే మరి గిరిజన ఆదివాసీ వర్గము. ముఖ్యంగా మన దేశానికి సంబంధించినటువంటి ఆదివాసీలు మరి 75 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రంలో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇంకా అనుభవిస్తూనే ఉన్నారు. ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్ మొత్తానికి సంబంధించినటువంటి సమస్యలు మరి మాట్లాడుకోవడానికి, వారి గురించి చర్చించుకోవడానికి, సంబంధిత అధికారులకి ప్రభుత్వానికి తెలియజేయడానికి మరి ఒక రోజు అనేది లేదని చెప్పి గతంలో ప్రపంచంలో ఉన్నటువంటి కొంతమంది గిరిజన నాయకులు కావచ్చు, మిగతా వారి మంచిని ఆశించే సంస్థలు కావచ్చు, వీళ్ళంతా కొన్ని పోరాట రూపంలో స్ట్రగుల్ చేసిన తర్వాత మరి ప్రపంచ ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో మరి ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి పెద్దలు, ప్రధాన కార్యదర్శి కావచ్చు, అలాగే వివిధ దేశాల నుంచి ఉన్నటువంటి ప్రతినిధులు చర్చించి 94లో మరి ఆగస్టు 9వ తారీఖున ప్రతి సంవత్సరం గిరిజనులకు సంబంధించినటువంటి సమస్యల మీద మాట్లాడుకోవడానికి ఈ ఇంటర్నేషనల్ ట్రైబల్ డే అని చెప్పి ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి మరి ప్రభుత్వమే దీనికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో, ప్రపంచవ్యాప్తంగా, అదే రకంగా కొంతమంది గ్రామీణ స్థాయి నుంచి కూడా ఈ డేని జరుపుకుంటా ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఆ రోజు ఏదైతే మనకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో మరి ఆ సమావేశానికి వచ్చినటువంటి రాజకీయ నాయకులకు కావచ్చు, ప్రభుత్వ అధికారులకు కావచ్చు, మన ఈ సమస్యల్ని స్వచ్ఛందంగా చెప్పుకోవడానికి ఈ రోజుని ఏర్పాటు చేశారు. కాబట్టి ముఖ్యంగా మరి మన పల్నాడు జిల్లా మరి ఆంధ్ర రాష్ట్రంలోనే మన్యం జిల్లా తర్వాత ఎక్కువ మంది గిరిజనులు ఉన్నటువంటి జిల్లా ఇది. దాంట్లో కూడా సుగాలీలు ఎక్కువగా ఉన్నటువంటి ఈ జిల్లా పల్నాడు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి గిరిజనులకి మరి ఇంకా చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. భూమి సమస్య కావచ్చు, లేదంటే వారు నివసించే ప్రాంతంలో మౌలిక సదుపాయాలు కావచ్చు, ముఖ్యంగా మంచినీటి కొరత ఇంకా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ ప్రాజెక్టులు కట్టినా ఆ ప్రాజెక్టులకి నిర్వాసితులైనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే గిరిజనులు మాత్రమే. వాళ్ళు భూములు ఇస్తారు, ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వేరే చోటికి వెళ్తారు. వాళ్ళకి సరైనటువంటి సదుపాయం ఈ రోజు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. నాగార్జున సాగర్ కట్టారంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గిరిజనులు, సుగాలీలు ఈ వివిధ ప్రాంతానికి వచ్చారు, కానీ వాళ్ళకి ఇప్పుడు దాకా ఆ సదుపాయం అనేది లేదు. ఇప్పుడు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, గిరిజన సంఘ నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ కూడా పేరు పేరున నేడు ప్రపంచ గిరిజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు విష్ణు నాయకు. ఏదైనా అడవి ప్రాంతానికి ఆనుకొని అడవి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి మా గిరిజనులు ఈరోజు కూడా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పై దాటినా కూడా ఎక్కడ దేశానికి బొమ్మలు ఎక్కడే ఉన్నట్టుగా మా గిరిజన బ్రతుకుల్లో ఈరోజు కూడా మా యొక్క బ్రతుకులు మారలేదు. దయచేసి నేను మన జిల్లా కలెక్టర్ గారికి ఒక 4 విషయాలు విన్నవించుకుంటున్నా. అది గిరిజన ప్రజలకు సంబంధించిన విషయాలనే సార్ దృష్టిలో పెడుతున్నా. ఎందుకంటే ఈరోజు అటువంటి సమస్యలు చెప్తే అవి పరిష్కారం అవుతాయనే ఉద్దేశంతోనే చెప్పదలుచుకున్నా. ముఖ్యంగా సార్ మన పల్నాడు జిల్లాలో ఒక 3 హాస్టల్ స్కూల్ ఉన్నాయి సార్, 11 రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి సార్, జనరల్ హాస్టల్ 6 ఉన్నాయి సార్. ముఖ్యంగా ఎక్కువ జనాభా 4 తెగలు ఉన్నటువంటి పల్నాడు జిల్లాలో సుగాలి, ఎరుకల, యానాది, చెంచు తెగలు ఉన్నాయి సార్. ఆ తెగల్లో ఎక్కువ జనాభా కలిగినటువంటి చెంచులైనా సుగాలైనా ఉన్నారు సార్.
గొల్లాపల్లి మండలం పల్నాడు జిల్లాలో అత్యంత వెనకబడిన ప్రాంతంలో ఒకటి సార్. ఆ జిల్లాకి విద్యార్థులకి చదువు పరంగా నానా ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆ గొల్లాపల్లి మండలంలో ఒక ఆశ్రమ స్కూల్ ఏర్పాటు చేయమని గత ప్రభుత్వంలో కూడా మేము కోరాం సార్. ఈ ప్రభుత్వంలో కూడా కోరాం. దానికి సంబంధించిన ప్రపోజల్ ఉంది సార్. తమ దగ్గర నుంచి ప్రభుత్వానికి కనుక విన్నవించుకుంటే ఒక గొల్లాపల్లి మండలానికి ఒక ఆశ్రమ స్కూల్ వస్తుంది సార్. ఎంతోమంది గిరిజన విద్యార్థులు ఉపయోగపడుతుంది సార్. అదొక విషయం సార్. ఇంకొక విషయం, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏకలంగా రెసిడెన్షియల్ మోడల్ స్కూల్స్ వస్తున్నాయి సార్. ఆ స్కూళ్ళు కనుక గిరిజన ఏరియాల్లో ఈ రోజుకి భవిష్యత్తులో చాలా ఉపయోగపడేటువంటి కార్యక్రమం సార్ అది. ఒక గొల్లాపల్లి మండలానికి, ఎందుకంటే 50% జనాభా ఉన్న మండలానికి ఒక ఈఎంఆర్ స్కూల్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ మొత్తం కడుతుంది సార్. ఒక ఈఎంఆర్ స్కూల్ కూడా గొల్లాపల్లి మండలానికి వచ్చే విధంగా తమ దగ్గర నుంచి ప్రతిపాదన పంపించాలని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్, ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఎంతోమంది గిరిజనులకు ప్రభుత్వము ట్రైబల్ గిరిజన సంక్షేమ శాఖ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో సమన్వయం అవుతున్న మాట వాస్తవం కానీ సార్, దళారీ వ్యవస్థ ఎక్కువైపోయింది సార్. ఇది ప్రశ్నిస్తే అది ప్రశ్నించిన వాడి మీద ఏంటంటే నిందలు వేస్తున్నారు. మేమేమంటామంటే నిజమైన గిరిజనులకి, అర్హత ఉన్నటువంటి గిరిజనులకి, వాళ్ళకి ఎటువంటి సౌకర్యం లేని గిరిజనులకి, వాళ్ళకు ఒక ఎకరా భూమి లేనటువంటి గిరిజనులకి ప్రభుత్వం ఇస్తే అందరికంటే ముందు సంతోషించేది గిరిజన జాతిలో ఉన్నటువంటి మాలాంటి లీడర్లే సార్. అందుకనే చాలా చోట్ల మేము ఎంకరేజ్ చేస్తే సార్, గతంలో మనం ఇచ్చినటువంటి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలన్నీ కూడా దళారీ వ్యవస్థకు చెందినవి. వాటి మీద ఒకసారి ఎంక్వైరీ చేసి నిజమైన గిరిజనులకు అందించాలనేది మా యొక్క ఉద్దేశం సార్. దేవుడు వర్ణిస్తే పూజారి కాడ అయిపోయినట్లుగా చాలా సమస్యలు మేము ఈ సంఘాల మీద తిరిగేటప్పుడు మాకు బయటపడుతుంది. కానీ కొన్ని సమస్యలు మేము సాధించగలుగుతున్నాం. కొన్ని సమస్యలు మా పరిధిలో వాళ్ళకి న్యాయం చేయడానికి మా చట్ట సరిపోవడం. మాకు కొన్ని సమస్యలు ఏంటంటే వివిధ కారణాల వల్ల చేయలేకపోతున్నాం. మరి ప్రభుత్వ వారి దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్ళినప్పుడు కొన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు, కొన్ని చేయలేకపోతున్నారు. వాటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మన నాయకులు చెప్పారు, ఎంతమంది చెప్పినా అయ్యే సమస్యలు. కాకపోతే మనం టైం వేరే వాళ్ళకు కూడా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిలో దృష్టిలో ఉంచుకొని మా జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, ఈ సమస్యలకు సంబంధించిన అధికారులు ఎవరైనా కొద్దిగా స్పందించి ధైర్యంగా ముందుకొచ్చి అడిగే శక్తి ఈ గిరిజనులకి చాలా తక్కువ అండి, రాలేరు ముందుకి. కాబట్టి కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా సహకరిస్తారని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ ధన్యవాదాలండి. వారు అంతరించిపోకుండా వారి జీవిత విధానాలను అభివృద్ధి చేసే విధంగా ఎన్నో కార్యక్రమాలను ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. కానీ ఇంకనూ కూడా గుర్తింపు పొందిన వారు అనేక మంది ఉన్నారని మరి యానాదులు తరపున ప్రతినిధిగా ఈ సభలో తెలియపరచడానికి నేను ఇక్కడికి వచ్చాను సార్. మరి ఇక్కడ కూర్చుని మనందరికీ అభివృద్ధి పొందడానికి తగిన మార్గాలు మనందరికీ తెలుసు. ఎక్కడికి వెళితే, ఎవరి దగ్గరికి వెళ్తే ఎలాంటి పనులు మనం చేసుకోగలమో మనకు తెలుసు. కానీ తెలుసుకోలేని వారు ఇంకా అనేక మందిగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. తెలియజేయడమే కాదు కానీ మీ అందరికీ చూపించాలని నేను కొంతమందిని ఇక్కడ తీసుకొని వచ్చాను. ఒకసారి నా తరపున వచ్చిన వారు ఒకసారి పైకి లేచి నిల్చుంటారా? అక్కడ చూసినట్లయితే అక్కడ నిల్చున్న ఎవరికి కూడా ఇప్పటికీ ఆధార్ కార్డు లేదు సార్. ఈరోజు వారందరూ యానాదులుగా ఉన్నారు, సమాజంలోనే ఉన్నారు. పట్టణాలకు 150 మంది ఇంకా ఆధార్ కార్డు లేని వారుగా ఉన్నారని మేము గుర్తించాం. మరొకసారి మనం ఆలోచన చేయాలి. ఆధార్ కార్డే లేదు అంటే ఇంకా వారికి ఇంకా కార్యక్రమాలు, ఇంకా అభివృద్ధి పనులు ఏది కూడా లేదు అని సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. మరి గౌరవ కలెక్టర్ గారిని సభాముఖంగా కోరుకుంటుంది ఏంటంటే, మరి P4 సర్వే, ఈనాడు P4 సర్వే అని మరి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా P4 సర్వే తీసుకొని వస్తూ ఉన్నారు. P4 సర్వే అంటే మరి సచివాలయంలో మ్యాపింగ్ అయిన వారినే P4 సర్వేలో గుర్తిస్తూ ఉన్నారు. మరి ఇలాగ గుర్తింపు లేని యానాదులు ఇంకా ఎంతో మంది ఉన్నారు. వారందరూ ఏ సర్వేలో కూడా రావట్లేదని సభాముఖంగా వారిని గుర్తు చేస్తా ఉన్నారు.
అదేవిధంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా ఒకే ఒక్క సమస్య గురించి జిల్లా కలెక్టర్ గారికి తెలియజేయాలని ఆశపడతా ఉన్నాను. మరి రాష్ట్ర వ్యాప్తంగా 80% మంది యానాదులు వాళ్ళ ప్రధాన వృత్తిగా కట్టెలు కొట్టడం, బొగ్గులు బట్టీలో బొగ్గులు కాల్చడం, ఇటుకలు బట్టీలలో, అలాగే రొయ్యలు చేపల చెరువుల దగ్గర కాపలా కాయటం, ఇలాంటి పనులు వారు చేస్తూ ఉన్నారు. మరి కూలి పని నిమిత్తం వారు వెళ్ళి బ్రతుకు తెరువు నిమిత్తం ఆ పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేపించేటువంటి ఓనర్లు కూడా వారిని చేరదీసి వారికి పని కల్పించాలని, మరి వారిని పోషించాలని ఎంతోమంది ఓనర్లు వారికి సహాయం చేస్తూ ఉన్నారు. అందుని బట్టి వారిని అభినందిస్తూ ఉన్నారు. అయితే ఇంకా చాలామంది ఓనర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి వారు 20-30 సంవత్సరాలుగా వారి దగ్గరే ఉంచుకొని పని చేయించుకుంటున్నారు, కానీ కనీస మౌలిక వసతులు కూడా వారికి కల్పించట్లేదు. మనం చూస్తూ ఉంటాం, ప్రతిరోజు కట్టెలు కొట్టించుకున్న తర్వాత లారీలు సిటీల మీదుగా రోడ్ల మీదుగా వెళ్తూ ఉంటాయి. ఒక్కొక్క లారీ విలువ కొన్ని లక్షల రూపాయలు, కానీ ఆ లారీ కర్ర కొడుతుంది 80% మంది మరి కూలీలుగా పనిచేస్తున్న యానాదులేనని తెలియజేస్తా ఉన్నారు. ఆదివాసీ దినోత్సవం అటవీలో కట్టెలు కొట్టుకొని పొలాలు అమ్ముకొని వారి జీవన విధానం కొనసాగిస్తూ తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతూ జీవించేవారు. ఆ రోజు అజ్ఞానానికి దూరంగా ఉన్నారు. ఈరోజు అజ్ఞానానికి దూరంగా ఉండి జ్ఞానాన్ని సంపాదించే దిశగా ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే గిరిజనుల్లో కూడా నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. యానాది చెంచులకి మేము దళిత భోజన రిసోర్స్ సెంటర్గా నిరంతరం ట్రైబల్స్ మీద పనిచేస్తూ ఉన్నాము. ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు కాలనీలో, కోటప్పకొండలో, అమీనా సాహెబ్ పాలెంలో ఉన్నటువంటి యానాదులకి ఆధార్ కార్డు లేదు. ఆధార్ కార్డు లేకపోతే హాస్పిటల్ కూడా రానివ్వరు. హాస్పిటల్కి వెళ్ళకపోతే ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. రెండోది, రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఎందుకు లేదంటే ప్రభుత్వాలు చాలాసార్లు డ్రైవ్ పెట్టి ఇస్తున్నప్పటికీ కూడా వీళ్ళు పెళ్ళిళ్ళు పెద్దల్లో చేసుకుంటారు. పెళ్లి సర్టిఫికేట్ అడిగిన కారణంగా మనకి ఇది రేషన్ కార్డు రాని పరిస్థితి. రేషన్ కార్డు రాకపోతే గర్భవతులకు, బాలింతలకి అంగన్వాడీ సెంటర్లో సేవలు అందుబాటులో లేని పరిస్థితి. అంటే ఆరోగ్యానికి దూరంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి సేవలను అందుకోలేని కారణంగా జీవిస్తున్నటువంటి వీళ్ళకి మరి గౌరవనీయులు కలెక్టర్ గారు స్పెషల్ డ్రైవ్ పెట్టి వాళ్ళ అధికార యంత్రాంగంతో మరి వాళ్ళకి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు ఇప్పించవలసిందిగా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. రెండోది, యానాదుల మీద చిన్న పాట కూడా ఉంది. ఏ దారి లేని వాళ్ళం యానాది కులపోవడం, పుట్టల్లో పుట్టి గిడుతున్న వాళ్ళం, మాకు కాలువలు అమ్ముతాయి, గట్లు అమ్ముతాయి, చేపలు పట్టుకొని మేము జీవిస్తూ ఉంటే మాకు ఏనాడు కూడాను ప్రభుత్వం కూడాను ఇన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ కూడా మా తెలివి తక్కువతనంతోనే మేము వెనకబాటుతనంగా ఉన్నామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. వారిని స్పెషల్ డ్రైవ్ పెట్టి 2 విషయాలు కలెక్టర్ గారు చేస్తే బాగుంటుంది. ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు వాళ్ళకి ఇప్పించవలసిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుకుంటూ లేదు. ఎందువల్లంటే ప్రధానంగా పల్నాడు జిల్లాకు జీవనాడైనటువంటి వరికిపొడి స్థల ప్రాజెక్టు పూర్తయితే సుమారు 29 గ్రామాల ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని కార్యక్రమాలు చేయడం వలన దాని రూపేణ వరికిపొడి స్థలకి కొంత బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. సార్, మీ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వరికిపొడి స్థల ప్రాజెక్టు పూర్తి చేస్తారని చెప్పేసి వ్యవసాయ భూమి కల్పించాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గిరిజన నాయకులకి, అలాగే గౌరవ కలెక్టర్ గారికి, DW గారికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఎక్కువ మంది యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి ఎక్కువ మంది ఉన్నారు సార్. వారికి మౌలిక వసతులు లేక అనేక ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తా ఉన్నాం సార్. అదేవిధంగా ఈరోజు ప్రపంచ ఆదివాసీ గిరిజన దినోత్సవం ప్రత్యేక అనుభూతులు
అలవాట్లు. ఆ అలవాట్లను బట్టి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ గిరిజనులకు ప్రత్యేక తెగగా కేటాయించడం జరిగింది. మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు ఒకప్పుడు ఎక్కడో కృష్ణానది ఒడ్డున ఆవులు పశువులు మేపుకొని బతికేటటువంటి గిరిజన సంప్రదాయం కలిగినటువంటి గిరిజనులు ఈరోజు కాలక్రమేణా ఆ మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు పట్టణానికి దగ్గర అందుబాటుగా వస్తున్నటువంటి సందర్భాలు. ఎందుకంటే జనాభా సంఖ్య పెరగడం, విస్తీర్ణం తగ్గడం, అందువలన తండాలు గుడాలు పట్టణానికి దగ్గరగా వస్తున్నాయి. అందుకనే గిరిజన ప్రజలు ఎక్కువ శాతం బంజారాలు భూమిని నమ్ముకొని వ్యవసాయం చేస్తూ బతికేటటువంటి గిరిజన జాతి. ఆ జాతి ఈరోజు ఒక 10-15 ఎకరాలు ఉన్నా కానీ ఎక్కడో ఒంగోలు తెనాలి వేరే ప్రాంతాలకు వెళ్ళి వృక్షాలు తొక్కి బతుకుతారు కానీ భూమి నమ్ముకొని మాత్రం బతికేటటువంటి జాతి కాదు. ఎటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం చేసి బతుకుతారనే ఒకే ఒక సంకల్పంతో ఉన్నటువంటి జాతి ఈరోజు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. పట్టణాలకు దగ్గరగా వస్తున్నందువలన పట్టణాలకు సంబంధించినటువంటి అనేక రాజకీయాలకు ఏ పార్టీ అయితే కానీ వాళ్ళని అనేక ఇబ్బందులు పెడుతూ ఎంఆర్ ఆఫీసుల చుట్టూ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ వాళ్ళ సమస్యలను సృష్టించి వాళ్ళ పొలాలను వీళ్ళ పేర్ల మీద రాయించుకొని ఈరోజు మనం ఏ ఎంఆర్ ఆఫీస్ చూసినా కానీ గిరిజన బంజారా తెగకు సంబంధించినటువంటి నాయకులు మాత్రమే ఆఫీసు తిరుగుతున్నాడు. కాబట్టి గవర్నర్ కలెక్టర్ గారికి నేను నిర్వహించుకునేది ఏంటంటే గిరిజన సమస్యలను మీరు సామరస్యంగా ఒక ఆర్డీఓ స్థాయి అధికారికి మీరు సిఫార్సు చేసి గిరిజన భూములకు సమస్య ఉంటే త్వరగా పరిష్కరిస్తారని ఆశిస్తూ ఇంకోసారి నా గిరిజన జాతి ప్రజలందరికీ పెద్దగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సాంప్రదాయాలు కళలు అంతరించిపోతున్నాయి. వాటిని మనము ఆదరించి ఇంకా మనం ముందు తరాలకు అందించాలని ఉద్దేశంతో పిల్లలు చక్కగా నృత్య ప్రదర్శన చేశారు. వారందరికీ నా అభినందనలు. అట్లాగే మన జిల్లాలో ఉన్నటువంటి హాస్టల్స్ కానీ, వెల్ఫేర్ స్కూల్స్ కానీ, లేకపోతే హాస్టల్ స్కూల్స్ కానీ వీటికి సంబంధించినటువంటి ప్రగతిని డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ తెలియజేశారు కాబట్టి వాటి గురించి ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం లేదు. ముఖ్యంగా 2 పెద్ద పథకాలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద నుంచి మనము తీసుకుంటున్నాం. అది పిఎం జన్మన్, పూర్తిగా ఇది చెంచులకు సంబంధించిన ప్రాజెక్టు. అట్లాగే డిఏ జుగా, ఈ 2 స్కీమ్స్ కింద డిఫరెంట్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ దాదాపుగా 25 స్కీములు అయితే జుగా కింద 17 శాఖలతోటి, అట్లాగే 9 శాఖలతోటి 11 స్కీమ్స్ కింద చెంచుస్కి పిఎం జన్మన్. ఈ 2 కార్యక్రమాల్లో అనేక అభివృద్ధి పథకాలు మనకు అందుతాయి. దీని మీద చాలామందికి అవగాహన లేదు, చాలామందికి తెలియటం లేదు. ఇల్లు లేని వారికి ఇల్లు ఇస్తున్నాము, వాటర్ కనెక్షన్ ఇస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాము. సో ఇంకా ఇన్ని రోజులు మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఇంకా ఆధార్ కార్డు లేని వాళ్ళు, పర్మనెంట్ అడ్రస్ లేని వాళ్ళు, అట్లాగే రేషన్ కార్డు లేని వాళ్ళు ఇంకా ఉన్నారనేది మనము ఎంత చెప్పుకున్నా అది సత్యం. సో ఈరోజు ఇక్కడ వచ్చిన పెద్దలు కొన్ని విషయాలు మన దృష్టికి తీసుకుని వచ్చారు. వాటిలో ముఖ్యంగా మన జిల్లా ఏర్పడి దాదాపు 3 సంవత్సరాలు అయిపోయినప్పటికీ ఒక గిరిజన సంక్షేమ భవన్ ఎలాగైతే గుంటూరులో ఉందో అలాంటిది మన జిల్లాలో లేదని లాస్ట్ ఇయర్ కూడా చెప్పారు. బట్ మీ అందరికీ ఇక్కడ సభాముఖంగా పెద్దలందరికీ తెలియజేసేది ఏంటంటే జిల్లా కొత్తగా ఏర్పడినాక ఆఫీసెస్ కూడా కొంత అకామిడేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. త్వరలోనే వాటిని సానుకూలంగా పరిష్కరించి మంచి భవన్ని మీ అందరికీ ఏర్పాటు చేస్తాం. ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అలాగే పిఓ ఆఫీస్ నుంచి మీరు ప్రపోజల్స్ రెడీ చేసి గవర్నమెంట్కి మనము పంపించినట్లయితే బడ్జెట్ శాంక్షన్ వస్తుంది. గౌరవ ఎంపీ గారు కూడా అట్లాగే అందరూ ప్రజాప్రతినిధులు దీని మీద ఎంతో ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఎంపీ గారు అయితే ఎప్పుడు ట్రైబల్ వెల్ఫేర్కి సంబంధించిన అంశాల మీద రెగ్యులర్గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ కానీ ఇతర పథకాల గురించి మనకి ఎప్పటికప్పుడు ఫండ్స్ తెచ్చే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. సో వారి దృష్టిలో పెట్టి మనం కూడా ఖచ్చితంగా మన భవన్ ఒకటి మంచిగా నిర్మించుకున్నాము. ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి హెడ్ క్వార్టర్కి ఏదైనా పనుల మీద వచ్చిన వాళ్ళు 1-2 రోజులు ఉండాల్సి వస్తే బయట ఎక్కడైనా రూమ్లోనో ఉండడం లేకపోతే హోటల్లో అద్దెకు తీసుకుని ఉండడం అనేది ఖర్చుతో కూడుకుంటుంది. అదే మనందరికీ ఒక భవన్ ఉన్నట్లయితే మనం కనీసం 1-2 రోజులు ఉండి అధికారులు కలిసి సమస్యలు చెప్పుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది. మంచి ఆలోచన, తప్పకుండా దాన్ని పరిశీలించి చేద్దాం. రెండవది యానాదులకు సంబంధించిన కొన్ని ఇష్యూస్ పెద్దలు దృష్టికి తీసుకుని వచ్చారు.
సో ఇప్పటికి కూడా వీరికి ఆధార్ కార్డులు రేషన్ కార్డులు లేవని మన దృష్టికి తెచ్చారు. కొంతమందికి మనం ఇవ్వగలుగుతున్నాం కానీ కొంతమందిని మనం పూర్తిగా ఇంకా ఇవ్వలేకపోతున్నాం. దీనికి ఉన్న నాకు తెలిసిన ప్రధాన కారణం వీరు స్థిరంగా ఒక చోట నివాసం ఉండకపోవడం. కొన్ని రోజులు ఇక్కడ చెరువుల మీద ఇక్కడ పనిచేస్తారు, ఒక 2 నెలలు 3 నెలలకు వేరే ప్రాంతం వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇలాంటి పరిస్థితులు కూడా ఒక కారణం చెప్తున్నాను. బట్ అదే కారణం చెప్పడం లేదు. అధికారులు కూడా దీని మీద ఫోకస్ చేసి పూర్తిగా వీరికి రావాల్సినటువంటి, అంటే మనకి ప్రభుత్వ పథకం ఏది రావాలన్నా కూడా ఆధార్ కార్డు అడుగుతారు, రేషన్ కార్డు అడుగుతారు. ఈ 2 లేకపోతే దేనికి అర్హత ఉన్నా కూడా మనం తీసుకునే పరిస్థితి వస్తుంది. సో ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళకి అన్ని రేషన్ కార్డులు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. అట్లాగే కొన్ని హాస్టల్ స్కూల్స్కి సంబంధించి హాస్టల్స్కి సంబంధించి ఇష్యూస్ నా దృష్టిలో పెట్టారు. ఖచ్చితంగా వాటి మీద రాబోయే రోజు చర్యలు తీసుకుంటాను. అలాగే అధికారులందరికీ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కానీ ఇతర అధికారులకు నేను ఇక్కడ తెలియజేసేది ఏంటంటే, వారానికి కనీసం ఒకసారి ఏదో ఒక హాస్టల్ని విజిట్ చేయమని అధికారులకు టార్గెట్ పెట్టారు. దాంట్లో ఖచ్చితంగా మన హాస్టల్స్ కూడా విజిట్ చేయించి అక్కడ సమస్యలు వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటాము. ఈరోజు ఒక మంచి కార్యక్రమం, పెద్ద కార్యక్రమం, రాష్ట్రం అంతా కూడా ఈ పండుగ వాతావరణం కార్యక్రమం జరుగుతూ ఉంది. అట్లాగే మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు మీ యొక్క సహకారంతో చక్కగా అరేంజ్ చేశారు. వారందరికీ నేను ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ సంవత్సరం ఎన్ఆర్జీఎస్ కింద వచ్చినటువంటి నిధులు ఎక్కువ శాతం ఈ ఎక్కడైతే తండాలు ఉన్నాయో, ట్రైబల్ విలేజెస్ ఉన్నాయో, హ్యామ్లెట్స్ ఉన్నాయో, వారికి కనెక్టివిటీ లేనటువంటి విలేజెస్కి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి గత సంవత్సరం కూడా చేయగలిగాము. కాబట్టి పెండింగ్ ఉన్నాయి. ఫస్ట్ రోడ్ కనెక్టివిటీ లేనటువంటి పూర్తిగా ఉన్నటువంటి ఈ హ్యామ్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎంపిక చేసుకొని ఫస్ట్ ప్రయారిటీ వాటికి ఇచ్చి రోడ్లు వేసే విధంగా ఈ సంవత్సరం బడ్జెట్లో వీటిని ఇంక్లూడ్ చేస్తాము. అట్లాగే వరికి పోలీసుల గురించి మాట్లాడారు. దానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా కట్టడం జరిగింది. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభమవుతాయి. కొల్లపల్లి ప్రాంతం మనకి ఎప్పుడు నీటి ఎద్దడి ఉంటుంది. డ్రింకింగ్ వాటర్ కానీ తాగునీరు ఇతర అవసరాలకు ఉన్నటువంటి నీరు సరిపడా ఉండదు. రాబోయే రోజుల్లో వాటిని ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపిస్తాము. అట్లాగే మనకి జేజేఎం కింద వాటర్ కిట్ పథకం కింద మొదటి విడతగా ఫస్ట్ ఫేజ్లో మాచర్ల, గురజాల నియోజకవర్గాలు, అలాగే తదుపరిపాడు కాన్స్టిట్యూన్సీ ఒక మండలం, మొత్తం 10 మండలాలు శాంక్షన్ అయ్యి సెకండ్ ఫేజ్లో మిగతా గ్రామాలు కూడా అందుబాటులోకి వస్తాయి. కాబట్టి రాబోయే రోజుల్లో వీటికి శాశ్వత పరిష్కారం జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, మంచి కార్యక్రమానికి మీకు ఇచ్చేసి ఎంతో ఉత్సాహంగా పాల్గొని మీ యొక్క సమస్యలు తెలియజేసి మీ యొక్క ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ మరొకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. సన్మానం చేయిస్తున్నారు. విద్యార్థులందరూ నిశ్శబ్దంగా ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించవలసిందిగా కోరుతూ ఉన్న వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు మనం ఏం చేస్తే బాగుంటుందో చదువుకున్న యువతగా ఆలోచించి అడుగులు ముందుకు వేయాల్సిందిగా మరొకసారి తెలియజేస్తున్నాం. అదే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజు మనం తీసుకోవాల్సిన ప్రత్యేకమైన సందేశం. వారు ఒక్కొక్కరు మళ్ళీ డయాస్ వెనక రావాల్సిందిగా, మిగిలిన వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందిగా తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆదివాసీల అభివృద్ధి కోసం పాటుపడుతుంది పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ తరఫున ప్రత్యేక సన్మానం.
ప్రస్తుతం మీరు చూస్తున్నారు మొన్న జరిగిన ఎస్ఎస్సి 2024-25 ఎగ్జామ్స్లో ఇండియన్ సంక్షేమ శాఖ తరఫు నుంచి ప్రత్యేకంగా అందిస్తున్నాం. అండ్ విషయం శ్రీ అనిల్ బాబు ఐఏఎస్ గారికి దుశ్శాలతో సత్కారం చేస్తున్నారు. అలానే పల్నాడు జిల్లా గిరిజన సంక్షేమ శాఖ సంఘం తరఫున కూడా ప్రస్తుతం మీరు చూస్తున్నారు పల్నాడు జిల్లా గిరిజన శాఖ సంక్షేమ సంఘం తరఫు నుంచి ఒక చిరు సన్మానం మన గౌరవ కలెక్టర్ గారు. తిరుపతమ్మ, సిహెచ్ అంకయ్య, కె దుర్గా ప్రసాద్, కె నరసింహారావు ఈ చిన్నారులందరూ కూడా ఆధార్ కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రత్యేకమైన డ్రైవ్ లో వీళ్ళకి ఆధార్ కార్డ్స్ క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారు ఇప్పుడు వారికి ఆధార్ కార్డును అందిస్తున్నారు.